అన్ని అయిపోయినాయి. ఏదో కొంచెం సమయం మరి కర్నూలు పట్టణంలో గత 5 రోజుల నుంచి కూడా ఇక దళిత క్రిస్టియన్ ప్రాపర్టీ అయితేనేమి, క్రిస్టియన్స్ ప్రాపర్టీని అయితేనేమి, అగ్రకులాల వారు అయితేనేమి, ఇంకెవరైనా కావచ్చు, అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని ఆ యొక్క అక్కడైతే ఉన్న కట్టడాలను కూల్చివేసి అక్కడున్న వాళ్ళని నిర్వాసితులను చేసేసి ఈ యొక్క దళితుల పైన ఏ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో నేను ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నా. ఒక అసెంబ్లీ మెంబర్గా కూడా నేను జీవించలేకపోతున్నా. ఎందుకంటే మాకందరికి తెలుసు, దళితులము, దళిత క్రిస్టియన్స్లము అందరం కూడా శారీరకంగా బలహీనులని, ఆర్థికంగా బలహీనులని, సంఘంలో ఏ లెక్కలేని వారని చెప్పేసి క్రిస్టియన్స్ ప్రాపర్టీ పైన వీళ్ళు ఈ విధంగా దుర్మార్గంగా ఆక్రమించుకోవడం అనేది చాలా అన్యాయము, అక్రమము. అదేవిధంగా చాలా ముస్లిం ప్రాపర్టీలు ఉన్నాయి, హిందువుల ప్రాపర్టీలు ఉన్నాయి. వాళ్ళందరికీ పోవడంగా కేవలము ఈ క్రిస్టియన్స్ ప్రాపర్టీ పైన పడుతున్నారు. ఎందుకంటే కేవలం అదే వీళ్ళు చేతగాని వాళ్ళు, దళితులు, మీద వాళ్ళు ఏమి చేసుకోలేరనే ఉద్దేశంతో ఉన్నారు. ఈనాడు ఈ యొక్క ఉద్యమం బయలుదేరింది. ఖచ్చితంగా దళితులందరికీ, దళిత క్రిస్టియన్స్లో అయితేమో అందరూ ఒక తాటిపైన వాటి ఉండి ఈ యొక్క ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలని, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా డాక్యుమెంట్ పరిశీలన చేసి ఎవరికి చెందింది, ఎవరు అమ్ముతున్నారు, ఎవరికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనేది కూడా చూసుకోకుండా ఆ విధంగా వాళ్ళను ఇట్లాంటి చర్యలు చేపట్టడం అనేది కూడా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా నేను కూడా హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా నిజంగా రేపు వచ్చే శాసనసభ అసెంబ్లీలో నేను ఖచ్చితంగా ఈ పాయింట్ రైజ్ చేస్తానని మా యొక్క సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని నడపండి, నీరు కార్చొద్దు. ఎవరైనా కానీ కూడా ఈ యొక్క ఐకమత్యంగా ఉండి అందరు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని మరొకసారి వీళ్ళకు విజ్ఞప్తి చేస్తూ వీళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది.